యెషయా గ్రంథం యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆఖరి వచనం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవదురు. దేవుడు తన వాక్యమును దీవించునుగా. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, మా పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. 1477 రోజులుగా మా తండ్రి మీరు నాయన మీ దాసులు రాష్ట్రాల ద్వారా జూమ్ ద్వారా మీరు అందించిన వర్తమానిక స్తోత్రాలు. నేటి దినాన వారు మారేడు మిల్లు ప్రాంతంలో ఉంటున్నారు. మీ సేవకుని అక్కడ బలపరిచి వాడుకుంటున్న స్తోత్రాలు. తిరిగి సాయంకాలం వేళ మేమందరము ఇలాగ జూమ్లో కూడుకొని మీ నామాన్ని సృష్టించడానికి, మీ నామాన్ని గానం చేయటానికి, మీ వాక్య దానం చేయటానికి మాకు ఇచ్చిన మంచి సమయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి జూమ్లో చేరి వచ్చిన మా ప్రియులందరూ బట్టి నీకు వందనాలు చేర్చుకుంటున్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మీరు మా కొరకు దీవించండి. నేను మా ఆలోచనలు దూరపరిచి మీ ఆలోచనలు మాకు దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుందరని యేసు ప్రభు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు బ్రదర్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగంలో చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ వస్తుంటాం. అయినా మరొకసారి ఈ సమయానికి మరి చదువుకొనబడినటువంటి వాక్య భాగం, అందులో కొన్ని 3-4 మాటలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. వాటిని ధ్యానం చేద్దామండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు కదా, లోకంలో ఎదురు చూసేవారు అనేక విధాలుగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ యెహోవా కొరకు అనగా దేవుని కొరకు ఎదురు చూసేవారు. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు. వారిని క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఐగుప్తులో తన ప్రజలను చూసినప్పుడు వారి యొక్క బాధను ఆయన గుర్తు చేసుకొని హోరేబు కొండ మీద బర్నింగ్ బుష్లో నుండి దేవుడు మోషేతో మాట్లాడినాడు. ఆ సమయంలో మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు, నేను ఐగుప్తు దేశంలో నేను పంపుతున్నాను, ఇశ్రాయేలు నా ప్రజల యొక్క బాధను చూసి నేను దిగి వచ్చాను అన్నప్పుడు వారు ఎవరు మిమ్మల్ని పంపారని అడిగితే నేను ఏం చెప్పాలన్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మొదటిసారిగా మోషేతో మాట్లాడుచున్నప్పుడు ఆయన నేను ఉన్నవాడు అన్నవాడు అన్నారు. ఐయామ్ దట్ ఐయామ్. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి నేను ఉన్నవాడు అన్నవాడు అని మొట్టమొదటిసారిగా దేవుడే మోషేకు తన పేరును బయలుపరిచాడు. నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైనా, యాకోబు దేవుడైనటువంటి యెహోవానని చెప్పి ఆయన పలికినట్లుగా 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆయన ఉన్నవాడు, ఆదియందు ఉన్నవాడు, మరి యుగ యుగాలు ఉండేవాడు ఆయనే అని వాక్యము సెలవిస్తున్నది. ఎందుకంటే ఆయన సృష్టికర్తన దేవుడు. అక్కడ మనం చూసినప్పుడు అదే మనం చదువుకున్నటువంటి భాగంలోనే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన నిత్యుడు, ఆదియందు ఉన్నవాడు, యుగ యుగాలు ఉండేవాడు ఆయన అని. కాబట్టి దాని భావం నిత్యుడైన దేవుడని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. మనకందరికీ పరిచయమైనది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ప్రియులారా, ఆయన ఎవరంటే నిజమైన దేవుడు అని మనం చూస్తున్నాం. నిజమైన దేవుడు అంటే అన్నప్పుడు నిజము కాని దేవుడు కూడా ఉన్నాయన్నమాట. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఆకాశమందును భూమి అందరు కానీ భూమి కింద కానీ దేవతలు అనేక ఉన్నా కానీ
ఆయనే మన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అన్నాడు. కాబట్టి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు 5:20లో అన్నాడు కదా, ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన నిజమైన దేవుడని యేసుప్రభువుని గురించి రాబడినటువంటి మాటలను అక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము మన సృష్టికర్తన దేవునికి, రక్షణకర్తన ప్రభుకు కొరకు ఎదురు చూసవలసిన వారమైంటున్నాం. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన పునరుత్థానుడై 40 రోజులు అనేకులు కగపరుచుకొని పరలోక ఆరోహణమైనప్పుడు, అంటే ఆయన నేను మరలా వస్తాను, నేను స్థలంలో మీరు లాగా మరలా వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ప్రియులారా, మనం ప్రభు వస్తానని చెప్పాడు. మరి చెప్పి 2000 సంవత్సరాలు దాటిపోయింది కనుక ఇంకా రాలేదంటే, అయితే ఆయన అందరూ అంతటా మారు మనసు పొందుతారని దీర్ఘశాంతము చూపుతున్నాడని పేతురు తన పత్రికలో రాసి ఇచ్చినాడు. అందరూ మారు మనసు పొందాలి, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేయబడాలి. అందుకొరకే ఆయన మరి ఇంకా చూస్తా ఉన్నాడని ఒక మాటను మనం చూస్తాం. ప్రియులారా, ఇలాగూ మనము ధ్యానం చేసినట్లయితే ఆ దేవుని కొరకు కనిపెట్టారు కొందరు భక్తులు. కీర్తన గ్రంథం 25వ కీర్తన 5వ చరణంలో దావీదు పలికినటువంటి మాట, దేవుని కొరకు ఆయన కనిపెట్టాడు. ఎంతకాలం అంటే అక్కడ చూసినప్పుడు కీర్తన 25:5లో దావీదు పలికిన మాట, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను కదా. పిల్లరా, మనం కూడా ఫ్యామిలీగా ఉన్నప్పుడు, మరి ఇంటి యజమానులు బయటికి వెళ్ళినప్పుడు ఇంటి వారందరూ కూడా కనిపెడతారు. స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు రాకపోతే తల్లిదండ్రుల ఇంటి దగ్గర కనిపెడతారు. అలాగూ పిల్లరా, కాబట్టి ఆ దావీదు దినవల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అనే మాట అన్నాడు. అదే దావీదు కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండును. ఆయన దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన కృప సమృద్ధి గలవాడు, ఆయన సహాయం కొరకు. కాబట్టి దావీదును ఆదుకున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన మన దేవుడు. కీర్తన గ్రంథం 123వ కీర్తనలో 1-2 చరణాల్లో రాయబడిన మాట అంటే, దాసుల కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూస్తాయట. ఎందుకంటే వారు సైగ చేసిన వెంటనే వారు వెళ్ళి ఆ పని నెరవేర్చాలన్నమాట కదా. కాబట్టి ప్రియులారా, మనం చూసినప్పుడు మనం యెషయా గ్రంథంలోనే ఆయన కొరకు కనిపెట్టాలి అనే ఒక మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో యాకోబు వంశములకు తన ముఖమును మరుగు చేస్తూ యెహోవా కొరకు కనిపెట్టుకోమన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచేదన్నాడు. రక్షణకర్తైనటువంటి దేవుని కొరకు నేను ఎదురు చూచేదన్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. అక్కడ 6వ వచనంలో ఒక ఇంటిలోనే మరి ఒకరికొకరు పడదన్నట్లుగా ఉంది. కాబట్టి తండ్రి కుమారునికి, తల్లి కూతురుకు, ఎవరింటిలో వారే విరోధులుగా ఉన్న సమయంలో అప్పుడు ప్రవక్త పలికినటువంటి మాట ఏంటంటే 7వ అధ్యాయం 7వ వచనంలో, అయినను మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్త దేవుని కొరకు కనిపెట్టి ఉందును. ఆయన ఎవరంటే, ఆ దేవుని కొరకు నేను కనిపెడుతున్నా. ఆయన రక్షణకర్త, ఆయన రక్షించేవాడు కదా. ఆయన గురించి చెప్పడం అంటే, రక్షింపనేరక ఉన్నట్లు వ్యవస్థ పురుషు కాలేదు అన్నాడు. దినమంతా లోబడని ప్రజల కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు యెషయా గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టిట అనే ఒక మాటను మనం చూస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుదు అనే ఒక మాటను అక్కడ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, రెండో మాటగా నూతన బలము గురించి మనం చూసినప్పుడు, వీళ్ళారా
ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు. అతని దృష్టి మాంద్యం కాలేదు, అతని సత్వ తగ్గలేదని రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 7వ వచనంలో. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో కాలేబు ఇలాగ అంటున్నాడు, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం అన్నాడు. ఇప్పుడు 85 సంవత్సరాలు దాటినటువంటి ఈ యొక్క కాలేబు అంటున్నాడు, మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలం ఉండేనో నేటి వరకు కూడా నాకు అంత బలం ఉంది అన్నాడు. దేవుడు గిలాదు వాడైన యెఫ్తాను గురించి అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు అని రాయబడినటువంటి మాటను మనం చూస్తాం. ఆయన పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు కదా. ఆయన దేవునికి మొక్కుబడి చేయగా ఆ మొక్కుబడి ప్రకారంగా దేవుని మాటకు లోబడి తన మాటను నిలబెట్టుకున్నవాడు. తన ఎంత కృంగిపోయినా ఆ మాటను బట్టి దేవునికి మాట చెల్లించాడు. అలాగే మరి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో శంసను గురించి రాయబడినది. ఆత్మ సంసోను మీదికి బలంగా వచ్చినప్పుడు అతని చేతులు కట్టబడినటువంటి తాళ్ళు అగ్ని చేత కాల్చబడినటువంటి ఇనుప నారవలే అయింది. కాబట్టి సంసోను బలవంతుడు, దేవుని ఆత్మ చేత బలపరచబడి, కాబట్టి తాళ్ళు చేత కట్టబడిన కూడా అవి అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అయినాయి. ప్రియులారా, అందులోనే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో గిద్యోనుతో ఒక మాట యెహోవా దూత ఇలా పలికించున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, యెహోవా దూత గిద్యోనుతో పరాక్రమం గల బలాఢ్యుడా గానుగా చాటున గోధుమలు దుళ్ళు కొట్టుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, కాబట్టి పరాక్రమం గల బలాఢ్యుడా, ఆయన గిద్యోను వాడు పరాక్రమం కలిగినటువంటి వాడు. తర్వాత ఆయన చరిత్రల సంఘటనలు మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనంలో ఇలా రాయబడింది, దావీదు తన గొర్రెల మందను కాస్తుంటున్నాడు. అప్పుడు ఎలుగుబంటి ఒకసారి, సింహం ఒకసారి వచ్చినప్పుడు వాటిని చీల్చి వేశాడు. కాబట్టి దేవుని ఆత్మ చేత శక్తి పొందుకున్నటువంటి దావీదు వాటిని ఈజీగా చించి పాడి సింహంలో పెట్టి చంపాడని మనం చూస్తున్నాం. యవనస్తుల గురించి రాయబడిన మాట అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము నిలుచుతున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు. యవనస్తులు బలవంతులని రాయబడింది. దేవుని వాక్యం మీరు నిలుస్తుంది అన్నాడు, మీరు దృష్టిని జయించి ఉన్నారని ఆ మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒకసారి బాంబేలోనే బెంగళూరుకి వచ్చిన సేవకుడు మన శేఖర్జీకి తెలుసు, ఆయన కొలతంగయ్య అసెంబ్లీ ఆఫ్ గాడ్. ఆయన వచ్చినప్పుడు ఒక 5 వ్యక్తులు వచ్చారు ఆయనతో పాటు. ఆ యొక్క మీటింగ్ లో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు శాంసన్. శాంసన్ ఇక్కడ బైబిల్లో ఎంత బలవంతుడో ఆ యవనస్తుడుగా అంత బలవంతుడు. బాంబేలో ఉన్నటువంటి పెద్ద టెలిఫోన్ డైరెక్టర్ ఆయన చేతికిస్తే ఆయన ఇలాగే ఒక పేపర్ చించి వేసినట్లుగా చించి వేశాడు, అంత బలవంతుడు. వీళ్ళరా ఇంకొక పంజాబీ వ్యక్తి ప్రభు నమ్ముకున్నాడు, ఆయన సాక్ష్యం చెప్పాడు. అయితే అప్పుడు నిలబడి ఒక మాట చేశాడు,
ఎప్పుడైనా మనం కాఫీ పెట్టుకోవాలంటే వాటర్ వాటర్ హీట్ చేసుకునేటువంటి హాట్ వాటర్ బ్యాగ్ ఉంటుంది కదా, ఇంతే ఉంటుంది. అయితే ఆ పంజాబీ సింగ్ ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆ దేవుని శక్తి ఎంత పొందుకున్నాడంటే ఆ యొక్క హాట్ వాటర్ బ్యాగ్ ని తన నోటితో మనము బుడగలాగా ఊపుతాం కదా, అలాగే ఊపి ఒక పెద్ద ట్రక్కులో ఉన్నటువంటి ఆ ట్యూబ్లో ఎంత గాలి పడుతుందో అంత గాలి అందులో ఊదినప్పుడు ఆయన కనబడట్లేదు, అంత పెద్దగా బెలూన్ లాగా మారిపోయింది. బెలూన్ లాగా మారిపోవటమే కాకుండా అది పగిలిపోయినంతగా ఆయన గాలి ఇడిచాడు అందులో. అలాగూ దేవుని కొరకు బలవంతులు కావాలి. యవనస్తులు బలవంతులు కనుక వారిలో వాక్యం నిలుస్తుందని ఒక మాటను మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయంలో మనం అక్కడ చదువుకున్న భాగంలోనే కింద చూస్తే, దీపములారా నైట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వాద్యము తీర్చుకుంటకు మనము కూడుకుందాము రండి అన్నాడు. వారేం పొందాలి? జనములే పొందాలి, నూతన బలమును పొందాలి అన్నాడు కదా. ఒక వ్యక్తి తర్వాత వయసు ఎంత అయిపోయిన తర్వాత ఆలోచన వచ్చిందంట. ఏమనిపించిందంటే అప్పుడు దేవుని సేవ చేయాలనుకుంటున్నాడట. అప్పుడు ఆయన అన్నాడు, నాకు బలము ఉన్నంత వరకు నేను చేయలేదు ప్రభు పనిని, సేవను. బలమంతా పోయిన తర్వాత ఇప్పుడు ప్రభు పని చేయాలని ఉంది అంటాడు. ఇంకా బలమంతా పోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇక ఏమి చేయలేడు కదా. కాబట్టి మన కీర్తనలో పాడతాం, యెహోవా నా బలమా యథార్థమైనది మార్గం. దేవుడే మన బలం, మన శక్తి అని ఆ మాటను మనం చూస్తున్నాం. రెండో పాట మనం ధ్యానం చేశాం. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందారట. పక్షిరాజు వలె పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారనే ఒక మాటను చూస్తున్నాం. పక్షిరాజు వలె రెక్కలు పైకి చాపుతారట. పక్షిరాజు గురించి కొన్ని మాటలను మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, ప్రియులారా, అందుకని ముందు మనము జనములు నూతన బలం పొందాలనే ఒక మాటను విన్నాం. తర్వాత పక్షిరాజు గురించి, అది పక్షిరాజు ఉన్నత స్థలములో సంచరిస్తుంది, ఇతరుల పక్షుల కంటే కలిసి నివసించదు, సంచరించదు. అలాగే ప్రత్యేకంగా జీవించాలని ఆశించే వ్యక్తి ఎప్పుడైనా సరే పాపులతో కలిసి నివసించ ప్రయత్నం చేయడు, కానీ ఉన్నతమైన వ్యక్తిగా జీవించాలని ఆశపడతా ఉంటాడు. ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగి జీవించు అలాని ఆశపడుతున్నావా? అనగా ఏమాత్రము మరి ఆ దిగజారిన వారి చేత కాకుండా, లోక సంబంధమైన వారి చేత కాకుండా, అయితే మనము ఆత్మ సంబంధమైన వాటితో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారిగా ఉన్నాం కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:22లో నీ ఆత్మను పాడు చేసే వారితో తిరగవద్దు అని చెప్పే మాట మనం చూస్తున్నాం. పక్షిరాజు తను ఆశించిన ఎత్తులో ఎగురుతూ ఉంటా, అయితే జీవితంలో జీవించాల. కొలస్సీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దని అన్నాడు కదా. ఆ పక్షిరాజు వేగానికి సూచనగా ఉన్నది. పక్షిరాజు ఎంత వేగంగా వెళ్తున్నంటే, పక్షిరాజును గురించి ఒక మాటలు మనం చూసినట్లయితే 103వ కీర్తన 5వ శరణంలో దాని గురించి ఒక పక్షిరాజు యొక్క వివరాలు అక్కడ రాయబడి ఉంటున్నాయి కదా. యేసుప్రభు దేవుడే ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో, మేమును గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాను, ఐగుప్తు బానిసత్వం నుండి బయట తీసుకొచ్చినప్పుడు వారిని ఎలా నడిపించారంటే వారితో కూడా ఉన్నాడు అంటున్నాడు. మిమ్మల్ని గద్ద రెక్కల మీద
గద రెక్కల మీద నేను మోసుకొని వచ్చాను అన్నాడు. అలాగూ దేవుని కాపుదల్లో మనము ఉండవలసినటువంటి వారిగా ఉన్నాం. దావీదు వారు అన్నాడు, నా అంతరంగమందు స్థిరమైన నూతన మనసును పుట్టించమన్నాడు 51 కీర్తనలో. రోమపత్రిక 12:2 మీ మనస్సు మారి నూతన వాటి వల్ల రూపాంతరం పొందాలి. ఆ ఉదాహరణ మనకు తెలుసు. గొంగళి పురుగు చూడటానికి బాగుండదు, కానీ రూపాంతరం పొందిన తర్వాత చీకకొలుగా ఎగురుట మనం ఎంతో ఆనందిస్తాం చూసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. శరీరం బలమే కానీ ఆత్మ సిద్ధం అన్నట్టుగా. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 23వ వచనంలో మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి అనే ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేస్తుందని కదా దావీదు పలికినటువంటి మాటను జ్ఞాపం చేసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 40వ వచనంలో యుద్ధమునకు బలమును నీవు ధరింప చేసి ఉన్నావు అన్నాడు. ప్రియులా, దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దేవుని ఎరుగువారు అయితే ఆయన మన అందరిని ఎరిగిన వాడుగా ఉన్నాడు, మన ఆంతర్యమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. అయితే మనము ఆయన ఎరిగిన వారం అయితే బలము కలిగి గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటామనే ఒక మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కాబట్టి ప్రియులారా, అలేక పరిగెత్తాలంటే ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుంటే, ఐతిమ దేశం నుండి నపుంసకుడు యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి వెళుతుండగా అపోస్తలుల కార్యం గ్రంథం 8వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. 26వ వచనం నుంచి దేవుని ఆత్మ ఫిలిప్పుతో అన్నాడు, గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ రథం మీద వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ఫిలిప్పు నడక వెంబడి నడుస్తూ వెళ్ళాడు. అంటే ఆత్మచేత ఆయన నడిపింపబడిన వాడిగా ఉన్నాడు కనుక ఆత్మచేత బలపరచబడి ఆ ఐతియోపీయుడు వెళ్తున్నటువంటి రథం దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగారు, నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావంటే ఆయన అన్నాడు, నాకు ఎవరైనా మార్గం చూడుకుంటే నాకు ఎలాగ తెలుస్తుంది అన్నాడు. అది ప్రవక్తల గురించా ఎవరి గురించి అని ఆ మాటను అడిగినప్పుడు అప్పుడు తనతో వచ్చి కూర్చుని చెప్పు అన్నప్పుడు ఫిలిప్పు అతనికి సువార్తను ప్రకటించాడు. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువే మానవలి రక్షణార్థమై అప్పగించబడ్డాడు. ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువే అన్నాడు. కాబట్టి దేవుని సువార్తను విన్నప్పుడు ఆ ఐతియోపియన్ అవస్థకుడు అతడు ప్రభు నమ్ముకున్నాడు. వారు వెళ్ళుచుండగా దారిలోనే నీళ్లుంటే ఇదిగో నీళ్లు నాకు ఆటంకమేమని అతడు మరి ఫిలిప్పు కూడా నీళ్ళలోకి దిగారు. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మ ఇచ్చాడు. అయితే అతడు సంతోషంగా తన దేశానికి వెళ్ళాడు. వాస్తవంగా యెరూషలేమునికి వచ్చాడు. అక్కడ జరిగే విషయాల్లో ఆయనకి ఏం బోధపడలేదు. తిరిగి వెళుచుండగా దేవుని పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుకు బయలుదేరిచినప్పుడు ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆయన నమ్మి విశ్వసించి సంతోషంతో ఆనందంతో తన దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించునుగాక. శేఖర్జీ ఓటు శేఖర్జీ.